శ్రీమతి రామానుజాయ నమః. ఆళ్వార్ ఎమ్మెరుమానార్ జీయర్ తిరువళ్ళేశనం. నవరాత్రి నాయకి శ్రీ మహాలక్ష్మి తాయార్ అనుభవంలో ఇవాళ రెండో రోజు. సాధారణంగా మనము శ్రీ సాంప్రదాయకులు ఇతిహాస పురాణాల్లో మనం వెళ్ళి పెరుమాళ్ వైభవాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్నో పురాణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. వరాహ పురాణం, విష్ణు పురాణం. లేదంటే ఇతిహాసాలు తెలుసుకోవాలంటే రెండు మహాకావ్యాలు ఉన్నాయి, రామాయణ మహాభారతాలు. ఇవన్నీ కూడా పెరుమాళ వైభవం తెలుసుకుంటాం. మరి తాయార్ వైభవం తెలుసుకోవాలని ఉందండి. మేము ఒక పురాణాన్ని చదవాలనుకుంటున్నాం తాయార్ పేరు పైన, లేదంటే ఒక ఇతిహాసం ఎక్కడ ఉంది తాయార్ పేరు పైన అంటే శ్రీయానం లేదంటే శ్రీ పురాణం అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే మనకి ఎంత వెతికినా కూడా కనిపించవు. అయితే దీనిపైన మన పూర్వాచారులు ఏమంటున్నారు అంటే ఇతిహాస పురాణాలు ఏవైతే ఉన్నాయో మనకి ఆ రెండిట్లో కూడా ఇతిహాసం ప్రధానం పురాణాల కన్నా. ఆ రెండిట్లో కూడా ఇతిహాసాలు రెండు, రామాయణం మహాభారతం. ఈ రెండిట్లో కూడా శ్రీరామాయణం వైభవం ఎక్కువ అంటారు. ఎందుకు రాముడు 14 సంవత్సరాలు అడవుల పాయలయ్యాడు, లేదంటే సీతాదేవిని అపహరించబడింది, సీతాదేవి కోసం వానరుల సాయం తీసుకొని వెళ్ళి సీతాదేవిని గెలుచుకున్నందుకు అది వైభవం అంటే ముమ్మాటికి కాదు. ఎందుకు మరి శ్రీరామాయణానికి వైభవం ఎక్కువ అంటే మనము పూర్వాచారుల వాక్యాలకు వెళ్ళాలి. పూర్వాచారుల కన్నా ముందు వాల్మీకి వాక్యానికి వెళ్ళాలి. ఎందుకంటే వాల్మీకి ప్రమాణం కదా రామాయణానికి. వాల్మీకి ఏం చెప్తున్నాడు దీని గురించి అంటే సీతాయాం చరితం మహత్. తను రాసిన రామాయణం ఏదైతే ఉందో అది పెరుమాళ్ గురించి రాయలేదు. తను సీతా పిరాటి అని మహాలక్ష్మి తాయార్ గురించి రాశాను. సీతాయాం చరితం మహత్. కాబట్టి మనకున్న ఇతిహాసాల్లో అన్నిటికన్నా శ్రేష్టం, ఇతిహాస పురాణాల్లో అన్నిటికన్నా శ్రేష్టమైనది శ్రీరామాయణం. అది కూడా పెరుమాళ వైభవం గొప్పగా చెప్పినందుకు కాదంట. ఎందుకు అది వైభవం అయింది అంటే ఏంటంటే సీతాదేవి సంబంధం కలిగింది కాబట్టి. ఏమిటి అది అసలు అంటే మనకి సాధారణంగా బాహ్యంగా మనం చూసినట్టయితే ఎక్కడ కూడా పిరాటి గురించి అంత పెద్ద ప్రస్తావన కానీ ఏదో పిరాటి గురించే రాశారు అన్న విధంగా మనకు కనిపించదు. మనకున్న జ్ఞానం వల్ల అది తెలుసుకోవడం అసాధ్యం. కాబట్టి తెలుసుకున్న వారు ఎవరైతే పెద్దలు ఉన్నారో అందులోనూ మన పూర్వాచారులు ఉన్నారో పిల్లలోకాచార్య మొదలైన స్వామివారు తన శ్రీవచన భూషణలో అసలు రామాయణం అంటే నిజంగా ఏంటి అనే ఒక పరిభాషణ ఇస్తున్నారు. అసలు రామాయణం అంటే ఏంటి అంటే చెరలోకి నడుచుకుంటూ వెళ్ళిన ఆవిడ వైభవం అంట. ఏదో పజిల్లా ఉంది. చెరలోకి నడుచుకుంటూ వెళ్ళిన ఆవిడ వైభవం శ్రీరామాయణం. ఎలా అంటే సీతాపిరాటి రావణాసుడి చేతిలో అపహరించబడి దిక్కులేని స్థితిలో లంకను చేరలేదు. దిక్కులేని స్థితిలో సీతమ్మవారు లంకను చేరలేదు. ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే సాధారణంగా సుందరాకాండంలోని ఒక ప్రదేశంలో హనుమంతుడి తోకకి నిప్పంటిన సమయంలో ఏమంటుంది అంటే సీతాదేవి శీతోభవ అనగానే హనుమంతుడి యొక్క తోకకున్నటువంటి నిప్పు మొత్తం చల్లారిపోతుంది. తనకి ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదు. అటువంటి పిరాటి ఒక నోరు తెరిచి ఏమని అనగలుగుతుంది అంటే నష్టోభవ అని ఒక్క మాట చాలు. అనగానే పై తల్ల పురుగు అయినటువంటి రావణాసుడు అక్కడికక్కడే హతమయ్యేవాడు. అలా అనలేదే అంటే తన ఒక క్లియర్ మోటివ్తో వెళ్ళింది. ఏంటి క్లియర్ మోటివ్ అంటే తన బిడ్డలైన దేవతా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ రావణాసుడి చెరలో ఉన్నారు. ఆ రావణాసురుడికి భయపడో లొంగో ఎలానో అలా దేవతా స్త్రీలందరూ కూడా రావణాసుడి చెరలో ఉన్నారు, వాడిని విడిపించాలి అంటే పెద్దగా ఆవిడ ఆలోచించలేదు. ఏమనుకుంది అంటే నా పిల్లలు అక్కడ ఉన్నారు, నేను కూడా అక్కడికి వెళ్తాను, తర్వాత నా స్వామి చూసుకుంటారు. కాబట్టి తను ఆ చెరలోకి నడుచుకుంటూ వెళ్ళిందంట. సీతాదేవి అయోధ్య నుంచి ఏదైతే ఆ పంచవటి లేదంటే అపహరించబడినటువంటి స్థలానికి నడుచుకుంటూ వచ్చింది లంకకు చేరడానికి. అది చాలా క్లియర్గా చెప్తున్నారు మన పూర్వాచారులు. ఎందుకు లంక చేరింది అంటే ఏంటంటే తన పిల్లలైనటువంటి దేవతా స్త్రీల కష్టాలు చూసి
ఇంకా తను ఇక్కడ ఉండలేక ఆ లంకలోకి తాను ప్రవేశించింది. తన వెనకాలే రాముడు వస్తాడు. ఆ రాముడు పరిమాలైనటువంటి రాముడు వచ్చి ఆ పూర్తి రావణాసురుడి యొక్క సంహారం చేసి అప్పుడు ఆ దేవతా స్త్రీలను బయటికి విడిపిస్తారు. అంటే తన బిడ్డల్ని బయటికి తీస్తాడు. సరే, ఇక్కడ మనకి ఇంకో అనుమానం రావచ్చు. ఏంటంటే అంత శక్తిశాలి అయినటువంటి సీతాదేవి స్వయంగానే తీసేయచ్చు కదా, ఆ చెరువులో నుంచి రావణుని అక్కడే సంహరించవచ్చు కదా. అంటే ఏంటంటే మనం నిన్న నుంచి చెప్పుకున్నాం పురుషకార వైభవం. పురుషకారం అంటే ఏంటి అంటే ఇటు బిడ్డల్ని కాపాడాలి, అటు భర్తని చూసుకోవాలి. అంటే ఆ భర్తకి ఉపయోగకరంగా ఉండాలి అనేది పురుషకారం. ఇది మనకి పూర్వాచారాల గ్రంథాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. ఏంటంటే ఇటు భర్త చేయి వదలకూడదు, ఇటు బిడ్డలు చేయి వదలకూడదు. ఇప్పుడు తనే రావణాసురుని సంహరించినట్టయితే ఆ ఏదైతే వైభవం ఉందో అది సీతాదేవిది ప్రకటమవుతుంది, పెరుమాళ వైభవం తగ్గుతుంది. ఇప్పుడు మనకు కూడా చూస్తుంటాం కదా, మన ఇంట్లలో ఎంతోమంది తల్లులు ఉంటారు. ఒకవేళ తనకి ఏదన్నా ఒక బిడ్డకి ఒక వస్తువుని చేయాలి అంటే, ఏదైనా చేయాలి అంటే తండ్రిని ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఈ వస్తువు మీరు తనకి ఇస్తే బాగుంటుంది అంటారనమాట. ఎందుకు? అది తనే అంత సమకూర్చినప్పటికీ కూడా, అంతా తనే చేసినప్పటికీ కూడా నాన్నకున్నటువంటి ఏదైతే ఆ వైభవం ఉందో అది తగ్గకుండా ఉండాలని చెప్పి, ఆ నాన్నకున్నటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ తండ్రి స్థానం అది బిడ్డలకు లోకు అవ్వకూడదు. కాబట్టి తల్లికి ఏంటి అంటే పురుషకారం. ఇంకోటి ఏంటంటే శరణాగతి చేయాలి అంటే పెరుమాళ్ తిరువడికి శరణాగతి చేస్తే మోక్షం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అవి చూపించాలి కదా, ప్రత్యక్షంగా తాను కూడా చూపిస్తే అది ఇంకా మనకు బాగా అర్థమవుతుంది అని చెప్పేసి పిరాటే నడుచుకుంటూ లంకా నగరానికి వెళ్ళింది. శ్రీవైకుంఠం నుంచి పిరాటి నడుచుకుంటూ వచ్చింది. ఇటువంటి జగన్మాతను కలిగినటువంటి మనము, అటువంటి తల్లి ఒక ఆవిడ మనకి అసలు మహాలక్ష్మి తాయారుగా వారి బిడ్డలమైనటువంటి మనము ఎంత భాగ్యం కదా. కావున అసలు శ్రీరామాయణం అంటేనే సీతాదేవి చరిత్ర. కాబట్టి ఉన్న గ్రంథాలు ఇతిహాస పురాణాలన్నింటిలో కూడా అది శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే అది శ్రీ సంబంధం కలిగినటువంటి గ్రంథం. కాబట్టి ఇది ఈరోజు అనుభవం. ఆళ్వార్ ఎంపెరుమానార్ జీవిత తిరువళ్ళేశరణం. శ్రీమతే రామానుజాయ నమః.